హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇక్కడైతే మీకు ఒక మంచి 2 టైర్ డిజైనర్ కేక్ అయితే చూపించబోతున్నాను. ఇందులో నేను వాడిన కలర్స్ వచ్చేసి ఇవన్నమాట. లిలాక నాకు కరెక్ట్గా స్పెల్ చేయడం అయితే రావట్లేదు, కానీ వాయిలెట్, పర్పుల్ షేడ్, లావెండర్ షేడ్, ఇలా షేడ్స్లో ఇది కూడా చాలా బాగా ఉందన్నమాట. లిలాక్ సరిగ్గా అయితే నాకు స్పెల్ చేయడం రావట్లేదు. ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పేసేయండి ఒకసారి. అయితే కలర్ చూస్తున్నారు కదా, కింద చాలా బాగుందనమాట. యాక్చువల్గా గ్రేప్ వాయిలెట్ అలాంటివి కూడా చూశాను, తెచ్చాను. బట్ కలర్ అయితే ఇదే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. రీసెంట్ టైంలో అందరు కూడా ఈ లావెండర్, పర్పుల్ షేడ్స్లో అయితే ఆర్డర్ ఇస్తున్నారు కదండి. ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఎవరన్నా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే కలర్ ఇది కూడా తెప్పించుకోవడానికి ట్రై చేయండి, మీకు బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అంటే కస్టమర్స్ మనకిచ్చే పిక్చర్లో కలర్ అయితే ఇలా ఉంటుంది. మనం వాయిలెట్ కానీ వేరే కానీ తెస్తే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, ఇది మీకు హెల్ప్ అవుతుందని చెప్పాను. ఇక్కడైతే టిన్ సైజ్ వచ్చేసి కిందది వచ్చేసి 8 ఇంచెస్, పైది వచ్చేసి 5 ఇంచెస్ అయితే వాడానండి. ఇది టోటల్గా వెయిట్ అయితే వచ్చేసి 2 కేజెస్లో చేశాను. చాలా అంటే చాలా నచ్చేసింది నాకు డిజైన్ అయితే. మరి మీకు కూడా ఎలా అనిపించిందో పక్కాగా అయితే కమెంట్ చేసి చెప్పేసేయండి. యాక్చువల్గా లైవ్ చేయాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా లైవ్ చేద్దాము అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటైతే అడ్డం పడిపోతుందండి. అంటే మా బాబుని ఇప్పుడు హాస్టల్లో వేసాము, అక్కడికి వెళ్ళడము, లేదా పాపకి ఇప్పుడే స్కూల్ రీఓపెన్ అయింది, పాప విషయాలు అన్నీ చూసుకోవడం, ఏదో ఒక ఇబ్బంది అయితే వస్తుంది. సో ఐ హోప్ తొందరలోనే చేయడానికైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ 100% అయితే గ్యారంటీగా చెప్పలేకపోతున్నాను. ఇక ఆ సంగతి అంతా పక్కన పెట్టేసి ఇదైతే నూర్ 7 నాజిల్తో అయితే నేను సేమ్ అదే పింక్ అండ్ పర్పుల్ కలర్తో అయితే 2 కలిపి ఫిల్ చేశాను అనమాట. దాంతో అయితే ఈ విధంగా బార్డర్ ఇచ్చేసాను. కొంచెం పైది ఫినిషింగ్ తక్కువ ఉంది. ఎందుకు అని అంటే నేను ఏసీ రూమ్లో చేయట్లేదండి. చాలా ఈ ఫినిషింగ్ కోసం అయితే కొంచెం టైం పడుతుంది. ఇంకొకటి టాల్ కేక్ అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. సో ఏమైందంటే నేను ఎక్కువసేపు చేద్దామంటే అది క్రీమ్ అనేది డ్రై అయిపోతుంది. నాకు మెల్ట్ అవ్వట్లేదు, కానీ డ్రై అయిపోతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా అనిపించట్లేదు అనమాట. నార్మల్ రూమ్లో చేసినప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్లు అయితే తప్పవు. బట్ మరీ అంతగా బాగోలేకుండా అయితే ఏం చేయలేదు, కానీ అక్కడక్కడ కొంచెం అన్ఫినిషింగ్గా కనిపిస్తుంది. బట్ అదేం పెద్ద ప్రాబ్లం లాగా అనిపించలేదు నాకైతే. ఓకేనా, ఇది ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ అండి. బ్యాటర్ అంతా కలిపి ఇదంతా కలిపి 2 కేజెస్ అయింది. ఓకేనా, ఇంకా మిగతాదంతా కూడా ఆర్టిఫిషియల్ డెకరేషను. మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ నేను పైన పెట్టాను చూడండి, ఫేరీ డాల్ లాగా ఫోటో వచ్చేసి నేను ఫోటో ప్రింట్ తీపిచ్చాను. యాక్చువల్గా అయితే నా దగ్గర ఇలాంటి టాపర్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే కస్టమర్ అయితే ఇలా కావాలని అడిగేసరికి లోకల్లో నాకు జిరాక్స్ తీసే షాప్, ఫోటో ప్రింట్ తీసే షాప్ ఉంటుంది కదండి, అక్కడైతే ఒక ఫోటోకి నాకు ఇక్కడైతే ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. ఇది ఒక్క ఫోటోకే ఇప్పుడు 50 రూపీస్ పడిందనమాట. బట్ టోటల్ లుక్ అయితే దాంతోనే ఉందని చెప్పేసి ఇంకా కాంప్రమైజ్ అవ్వకుండా అయితే తీపిచ్చేసాను అనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు డిజైన్ అయితే. కొంచెం ఆల్టర్నేట్స్ అన్నీ చేసుకుంటూ ఫైనల్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. మరి మీకు ఎలా అనిపించింది చెప్పాను కదండి, కమెంట్ అయితే చేస్తూ ఉండండి. చాలామంది నన్ను మిస్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. బట్ నా సైడ్ నుంచి కూడా కొంచెం అర్థం చేసుకోండి. తొందరలోనే రావడానికి అయితే ట్రై చేస్తాను. బట్ అది ఎలా, ఎప్పుడు, ఏంటి అనేది ప్లానింగ్ అయితే ఇంకా చేసుకోలేదన్నమాట. టోటల్గా అయితే పింక్, పర్పుల్, లైట్ షేడ్స్ అన్నీ, గోల్డ్ అన్నీ కలిపి ఈ విధంగా అయితే అరేంజ్ చేసేసాను అనమాట. అసలు ఇవి పెట్టేటప్పుడైతే వర్షాలు పడకో ఏమో అండి, చాలా చాలా ఉక్కపోతగా ఉంది. అసలు ఇవి పెట్టేటప్పుడు నాకైతే ఒక సైడ్ చెమటలు కారిపోతున్నాయి అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూల్ కేక్ని హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో అలాంటివి ఇలాంటి ఏవైనా మీకు ఇంకా డౌట్స్ ఉన్నా, లేదు ఇంకేదైనా అవసరం అనుకున్నా నాకైతే డెఫినెట్గా కమెంట్ చేయండి. అసలు ఈ పిక్చర్లో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఎంత ముద్దుగా అనిపిస్తుందో కదండి కేక్ అయితే. వాళ్ళు కస్టమర్ కూడా మంచి రివ్యూ అయితే ఇచ్చారు. ఐ హోప్ మీకు అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే
ఖచ్చితంగా ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నన్ను మర్చిపోలేదని. సో, మీరందరూ డెఫినెట్‌గా కనీసం ఒక హార్ట్ సింబల్ అయినా పెట్టండి. మీరు నన్ను మర్చిపోలేదని గుర్తుపెట్టుకున్నారని నాకు గుర్తుండడానికి. ఓకేనా అండి? బాయ్ వన్స్ అగైన్.